సిపిఐ పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు గడుస్తుందని నాటి నుండి నేటి వరకు కూడు గూడు కోసం ఎర్రజెండా చేతపట్టి నిరుపేద ప్రజల కోసం పోరాటాలు చేశామని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు. సిపిఐ పార్టీ చేసిన సేవల్ని గుర్తు చేసుకునేందుకే శత జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని అంటున్న సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శత జయంతి ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు వరంగల్లో ఉన్న ఏకశిల పార్కు నుంచి ర్యాలీ నిర్వహిస్తూ అరవగూడలో నక్కగుట్లో ఉన్న అర్ధగోట్ల వరకు కూడా ర్యాలీ నిర్వహిస్తూ కూడా వచ్చారు. మనతో పాటు మాట్లాడేందుకు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతూ చెప్పండి, ఎప్పుడు పార్టీ ఆవిర్భవించింది, ఎలాంటి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు? భారతదేశంలో ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన సాగుతుంది. 550 సంవత్సరాల్లో రాజరిక వ్యవస్థ సాగుతుంది. తెలంగాణ నైజాం రాజరిక వ్యవస్థ ఎట్లాగో మైసూరులో తమిళనాడులో అన్నిట్లో జరుగుతుంది. అప్పుడు 1925లో డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సిపిఐ స్థాపించబడ్డది. ఆనాడు మొదటి మహాసభ జెండా ఎగరేసి మొదటి మహాసభ మార్క్సిజం లెనిన్ సిద్ధాంత పునాదుల మీద ఏర్పడ్డది. అప్పటికే రష్యాలో తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడ్డది. సోవియట్ యూనియన్గా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా తూర్పు యూరప్ దేశాల్లో అనేక దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాంటి దేశాల్లో ఇక్కడ కూడా భారతదేశానికి స్వాతంత్రం రావాలా, స్వేచ్ఛ కావాలా, ప్రజాపాలన కావాలా, ప్రజాస్వామ్యం కావాలా అనే పద్ధతులలో పౌరాకులు కావాలని, రాజరిక వ్యవస్థ పోవాలని, దున్నేవాడికి భూమి కావాలని ఆ నినాదాలతో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడి ఇప్పటికీ 99 సంవత్సరాలు గడిచిపోయి 100 సంవత్సరాలు అడుగుపెట్టింది. ఈ సంవత్సరం శత ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వైఖరి పట్ల మీరు ఎలా చూస్తారు, ఎట్లా మాట్లాడతారు? కేంద్రంలో బీజేపీ అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నది, వీళ్ళని పాత్ర చేస్తుంది, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంది. అలా సామాజిక న్యాయం లేదు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించి మరి హక్కులు హరించబడతా ఉన్నాయి. ప్రశ్నించే గొంతుకలకు నొక్కేసి జైల్లో పెడతా ఉన్నారు, నిర్బంధాల పాలు చేస్తూ ఉన్నారు. ఒక రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు అందించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందులో మతోన్మాదం అంటే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. హిందూ ముస్లింలని ఇస్లామిక్ ఇప్పుడు చట్టం తెచ్చి పార్లమెంట్లో అదొక గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా మొత్తం మీద ఈ భారతదేశంలో మరి మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి సాగుతుంది. మరి భారతదేశంలో కులాల నిచ్చెనబెట్టుకుంటున్నాయి, అనేక కులాలు ఉన్నాయి. ఎస్సీలలో కులాలు ఉన్నాయి, బీసీలలో కులాలు ఉన్నాయి, వందలాది కులాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాగా దురదిస్తుంటే లౌకిక వ్యవస్థను నిర్మించారు. సెక్యులరిజం అంటే విభిన్న మతాలు కులాలు ఉన్నటువంటి దేశంలో భిన్నత్వం ఏకత్వం, అందరూ ఒకటే భారతీయం అనే పద్ధతిలో ఉండాలనేటువంటి దాన్ని రచించాడు. దానికి భిన్నంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి బీజేపీకి హటావో దేశ్కో బచావో నినాదంతో సిపిఐ ఇప్పటికే యాత్ర చేసింది. రానున్న కాలంలో కూడా లౌకిక ప్రజాతంత్ర శక్తితో కలిసి ప్రజా ఉద్యమాలు నిర్మించి ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్య పాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన పాలన సంపద కొద్దిమంది చేతిలో కొద్దిగా అవుతుంది, అందరికీ అందాలా, అందరికీ చెందాలా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆదాని అంబానీ మరి వాళ్ళ ఆగడాలు పెరిగిపోతున్నాయి, సంపాదన లక్షల కోట్లు పెరిగిపోతున్నాయి. కాబట్టి వాటిని మరి ఏదైతుందో పేదోళ్ళకి పంచాలా, సహజ వనరులు అన్ని ప్రజలకు అందాలని చెప్పేసి ఆ వైపునే కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది. ముఖ్యంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మీరు, ఇక ముందు ప్రజల హక్కులపైన ప్రజల సమస్యలపైన ఏ విధంగా ఇంకా పోరాటాలు ఉండబోతున్నాయి? అందుకనే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీది. ఈ భారతదేశంలో సిపిఐ నుంచే సిపిఎం పోయింది, నక్సలైట్లన్నీ కూడా పుట్టారు. కాబట్టి అందరూ ఒక పునరీకరణ జరగాల, ఒక వేదిక మీదకి రావాలా. ఓన్లీ వామపక్షాలే కాదు, ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులేయాలి. రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పటిష్టవంతంగా అమలు చేసి దానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉల్లంఘనలు పాల్పడేటువంటి ప్రభుత్వానికి మరి సరైన గుణపాఠం చెప్పేందుకు, బుద్ధి చెప్పేందుకు అంకణబద్ధులు కావాలి. కూడా సిపిఐ పార్టీ అయితే 100 సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాల్లో కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిర్ణయాల పట్ల కూడా మేము పోరాటాలు చేశాము. అనేక మంది నిరుపేద ప్రజలకు కూడా సిపిఐ పార్టీ ఆదుకున్న పరిస్థితి ఉంది. ఇక ముందు కూడా ఇటు సిపిఐ పార్టీ అయితే ఇటు ఏదైతే కూడు గూడు నీడకు సంబంధించి ఏ విధంగా అయితే మేము పోరాటం చేస్తున్నామో ఇక ముందు కూడా ప్రజల సమస్యలపైన, ప్రజల హక్కుల గురించి మేము పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్, హరికృష్ణ, 6 న్యూస్, వరంగల్.